ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 8వ అధ్యాయం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు, సలాల్, యాష్బత్ అను మాటలు సామాన్యమైన అక్షరాలతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఉరియాను, బెరిక్యాము కుమారుడైన జెకర్యాను సాక్షులుగా పెట్టుదని నీతో చెప్పగా, నేను ప్రవక్త యొద్దకు పోతిని. ఆమె గర్భవతి కుమారుని కనుక యెహోవా అతనికి మహేరు, సహలాల్, షష్బాజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరకు మునిపే అశ్షూరురాజును అతని వారులను దమస్క యొక్క హెష్పేరియమును, ఎఫ్రాయిము, సొదొమును ఎత్తుకొని పోదురు. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా వారు షిలోహు నీళ్ళు వద్దకు చెప్పి యెజీరును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. కాగా ప్రభు బలమైన ఎఫ్రటీసు నది విస్తారమైన జలములను అనగా అశ్షూరురాజును అతని దండనంతటిని వారి మీదకి రప్పించును అని దాన్ని కాలువలన్నింటికి పైగా పొంగి ఒడ్డులన్నింటి మీద పోరుపారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును అని కుతికల లోతును ఇమ్మాలియేలు పక్షి తన రెక్కల నిప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశము వైశాల్యము అంతటిని వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించిరి. మీరు నడుము కట్టుకొని ఓడిపోదురు. నడుము కట్టుకొని నన్ను ఓడిపోదురు. ఆలోచన చేసుకొని అది వ్యర్థమగును. మాట పలికిన అది నిలిచును. దేవుడు మాతోనున్నాడు, ఈ జనుల మార్గమును నడవకూడదని యెహోవా బహు బలం నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిమ్ము. ఈ ప్రజలు బందుకట్లు అని చెప్పాను. దంతయు బందుకట్లను కట్టుకొనాడి వారు భయపడుదానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడే అనుకొనుడి. వీరును భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలను. ఇప్పుడు ఆయన మీకును పరిశుద్ధ స్థలముగా ఉండెను. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలకు తగులు బాణులుగాను అభ్యంతరము కలిగించి
బండగాను ఉన్నాను. యెరూషలేము నివాసులకు మూలుగాను చిక్కుల వలగాను ఉన్నాను. అనేకులు వాటికి తగిలి కొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులను విరిగి చిక్కబడి కట్టుబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తమ ముఖమును మరుగు చేసుకొని యెహోవా నమ్ముకుని నేను ఎదురు చూచుచున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేను యెహోవాను, నాకు ఇచ్చిన ఇల్లులను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్య కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నారు. వారు మిమ్మల్ని చూసి కన్నప్పి చాచలి వారి ఎద్దకును కిచకిలాడు గొలుగు మంత్ర యజ్ఞుల ఎద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీల పక్షమున చచ్చిన వారి యొద్ద వెళ్ళు దగున. ధర్మశాస్త్రమును ప్రమాణము వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. అటు వారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశం సంచారం చేదురు. ఆకలి కొనుచు వారు కోప్పడి తాము రాజు పేరేమి మన దేవుని పేరేమి శాపంలో పలుకుచు మీద చేతురు. మీరు తేరి చూడగా బాధలు అంధకారమును దుస్పహమైన వేదనలు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. మరి 12, 13, 2 వచనాలు చూసుకొని ముగించుకుందాము. 12 వచనాలు చూసుకుంటే, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పబడిన బందుకట్టు అనుకొనుకుడి. వారు భయపడు వారికి భయపడుడి, దాని వలన దిగులు పడుడి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని కొనుడి. మీరు భయపడవలసిన ఆయనే, ఆయన కోసమే దిగులు పడుడి. అప్పుడు ఆయన మీరు పరిశుద్ధ స్థలముగా నుందురు. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబాలకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించి బండగాను ఉండను. యెరూషలేము నివాసుల జోలుగాను చిక్కులుగాను ఉండు. మరి ఇక్కడ దేవుని మాటలు చెప్పబడుకుంటూ ఏంటంటే, మరి ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తుంటే మరి ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడుకుంటూ వస్తుంది. మరి దీని ముందు అధ్యాయంలో పరిశుద్ధుడని మరి పరిశుద్ధులతో మరి దేవదూతలతో పూజింపబడిన స్థలంగా ఎంచబడి ఉన్నది. మన జీవితంలో మరి ఈ లోకంలో ఎవరు పరిశుద్ధులుగా లేరు. అందరూ పాపం చేతనే జన్మించిన వారు. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీవితము మరణం. ఈ మరణం తప్పించుకోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు? సపోజ్ వాహనం ఎక్కి బయటికి వెళ్తూ ఉంటే ఎదురుగా ఏదైనా వస్తే మరణ అపాయంలో ఉంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మానవుడికి ఏది చేసినా మరణము తప్పదు. నీకైనా మరణం తప్పదు, నాకైనా మరణం తప్పదు. కానీ తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మానవుడు. మనం చనిపోయిన దేవుని ఎదుకు చేరుతాం. పుట్టుట ప్రతి వ్యక్తి చచ్చుట కారణం అని అంటారు. కొందరు సమయానికి ముందే వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు దేవుడి నిర్ణయంలో వారు ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇచ్చి అలా ముందుకెళ్ళి కొందరికి చక్కటి ఆయుష్తో చక్కగా వెళ్ళిపోతూ మంచి వృద్ధాపుల్లో జీవించి వెళ్తూ ఉంటారు. కొందరికి మన ఆయుష్ వచ్చి వెళ్ళిపోతుంటారు. అంటే
ఈ జీవన ప్రయాణంలో కొన్ని చేసి ఇష్టపూర్వకంగా చేసే పాపాలు వారు బుద్ధిపూర్వకంగా సమయానికి ముందే వెళ్ళిపోతూ ఉంటారు. ఎండాకాల సమయంలో ఒక సహోదరు మన ఇంట్లోకి వచ్చి ఓట్ల గురించి అడిగింది. అమ్మకి షుగర్, థైరాయిడ్, బీపీ అన్నీ ఉంటాయి. అమ్మ ఇంత కంట్రోల్తో జీవించుకుంటూ వస్తున్నాం. కానీ దేవుడు షుగర్ ఉన్నప్పుడు అంత మునుపు తిన్న వస్తువులు ఇప్పుడు షుగర్ వచ్చినాక తినకూడదు. అంతేగా, అది కంట్రోల్ కావాలంటే నేను తిప్పలు పడాలి. అమ్మ అలా చేసింది. అమ్మ థైరాయిడ్ కూడా కంట్రోల్ అయింది, 25% వచ్చింది. బీపీ కూడా, షుగర్ కూడా చాలా ఎన్నో కంట్రోల్గా ఉంటుంది. ఎవరైనా రేస్ అవుతుందో ఎందుకంటే అని ఆమె గోళీలు వేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఆమెను ఎప్పుడో కంట్రోల్ చేశాడు. కానీ గోళీలపై ఆమె ఆధారపడుతుంది. ఎందుకంటే ఆమె ఎడిట్ అయిపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి. ఆ గోళీల ప్రభావం వల్ల మరి సమయానికి ముందు, ఆ వయసుకు ముందే పనులన్నీ ఊడిపోయాయి. కానీ దేవుని యందు విశ్వాసం వస్తే ప్రతి జబ్బు కూడా కంట్రోల్గానే ఉంటుంది. కానీ గోళీలపై ఎడిట్ అయింది కాబట్టి ఆమెను ఎవరు చెప్పినా వినిపించుకో. సరే, ఒక సహోదరి ఆమె వచ్చింది. వాడికి మన మహేష్ ఆయనకి బీపీ, షుగర్ ఈ రెండు ఉన్నాయట. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఉప్పు తక్కువ తినాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తక్కువ వేసుకొని తినాలి. సో బీపీ, షుగర్ను ఉన్నా లేకున్నా నేను యథావిధంగా జీవిస్తానా, నా ఇష్టం వచ్చినట్టు తింటానంటే అది కుదరని పని. ఆ స్టేజ్కి వచ్చిందంటే డాక్టర్ చెప్తాడు. డాక్టర్ మాట కూడా వినాలి. వినకుండా మన ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు తినడం, డ్రింక్ తాగడం అలాంటివి చేయకూడదు. మన శరీరము మన ఆధీనంలో లేదు. ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టు వినాలి. డాక్టర్ చెప్పినట్టు వినకుండా మన ఇష్టానుసారంగా వెళ్తే ఏదో ఒక దినాన అది కంట్రోల్ తప్పి మన ప్రాణానికి హాని తెచ్చుకున్నాం. కాబట్టి మరి ఈనాడు మానవులు ఎలా జీవిస్తూ ఉంటారు? ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. నిన్నట మన ముగ్గురు ప్రయాణం చేసి వెళ్ళాం. వెళ్తే నాన్నది నీది, టికెట్ తీసుకున్నా నాది, ఆధార్ టికెట్. అయితే చూడు, వ్యక్తులు డబ్బు ఉండి మోసం చేస్తారో తెలియదు, డబ్బులు మిగిలించుకోవాలని చేస్తారో తెలియదు. ఒక వ్యక్తి అట టికెట్ లేకుండా నల్గొండ దాకా వెళ్ళిపోయిందట. తీసుకున్న ఆయన మర్చిపోవాలని తెలియదు, కావాలని చేసిన తెలియదు. మర్చిపోతే టికెట్ తీసుకొని మర్చిపోతే దేవుడు ఏ విధంగా కాపాడుతాడు. కావాలని చేస్తే శిక్షకు పాత్రలు అవుతారు. ఆయనని కంట్రోలర్ ఆయన తీసుకొని బస్ స్టాండ్ కూర్చోబెట్టాడు. మరి ఆయనకి ఎంత జుల్మ ఫైన్ ఇప్పించారు చెప్పలేము. 500, 1000 రూపాయలు ఫైన్ వేస్తారు, కట్టించినాక పంపించారు. ఈ రోజులలో మానవులు ఎంత టెక్నిక్తో బతుకుతారంటే అసలు ఇంత దానిలో నీతి లేకుండా బ్రతుకుతారు. నీతి లేని బ్రతకలేకపోయారు. ఎదుటి వ్యక్తిని మోసం చేసి బ్రతికిందాక బ్రతకలేదు. అంత భయంకరమైన దినాలు అయిపోయినాయి. మోసం చేసిన తెచ్చుకున్న దాన్ని పిమ్మడాట వాడి నోరు మంటితో నింపబడుతుందట. నువ్వు ఎదుటి వ్యక్తి కాడ నువ్వు ఎప్పటికైనా మోసం తెచ్చుకున్నది అది ఎప్పటికీ నీకు లాభకరంగా ఉండదు. కానీ మనుషులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటారు. ఆశిస్తారు, కాదు దానికోసం ఆశిస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తిని దొంగిలించిన వస్తువు తినాలని ఆశిస్తారు. ఇక ఇప్పుడు మనకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికలు దేవుడి నిర్ణయంలో ఎవరికి అది అక్కడే ఉన్నదో మరి దేవుడు నిలబెడితే దేవుడిపై ఆధారపడిన వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తుంటారు? ఎన్నికల ప్రచారం చేసిన వాళ్ళు అధికారం రావాలి, అధికారం చూపించుకోవాలని. కానీ ఎవరిని నిర్ణయం చేయాలో వారిని ఎన్నిక చేస్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కేసీఆర్ కొన్ని తప్పిదాలు చేశారు కాబట్టి ప్రజలు మరలా నిలబెట్టడానికి ఇష్టపడలేదు. పాప 10 సంవత్సరాలు ఇల్లు వస్తే ఇల్లు కట్టుకోలేని పేదవాళ్ళు ఇల్లు వస్తాయో అని ఎదురు చూశారు. నిజమే, ఆయన ఎక్కడో కట్టించారు. కోట్ల డబ్బు అంతా
దుర్వినియోగం చేసి పెట్టాడు. ఆయన ప్రభుత్వంలో అన్ని అప్పులైంది నిజమే. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చాడు. మన అప్పు తీర్చుకుంటా ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. మన ఆయన ఇష్టారాజులు 10 కేసీఆర్ ఈ అమ్మ ఎవరికి భయం లేకుండా తయారైపోయింది. ఎవరి ఇష్టారాజ్యంలో ఆయన సమకూర్చు కొన్ని మంచి చేశాడు. ప్రజలకు ఉపయోగపడి చేస్తేనే వాళ్ళు నిలబెడతారు. నా ఇష్టారాజ్యం అంటే వాళ్ళు ఓటు చేత దింపేస్తారు. ఈ రోజులలో అలానే ఉన్నది. ఇప్పుడు ఏది చేసినా ఇప్పుడు సపోజ్ నాన్న అమ్మాయినా ఇప్పుడు నీళ్ళు పెట్టే పని నాన్నకు దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ఆయనకు అప్పచెప్పాడు. ఆయన నమ్మకంగా చేస్తున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఆయన చేస్తే మరి అది కుదరదు పని. ఎప్పుడు ఏ బజారు ఎప్పుడు తిప్పాలి, నీళ్ళు ఎన్ని ఎంత కంట్రోల్ చేసి ఎట్లా పెట్టాలని దేవుడు ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఇది అదే పని వేరే వాళ్ళు చేసేది. మరి నాన్న టైం సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో నీళ్ళు సరిపోని సందర్భాలలో నాన్న బాధపడుతూ ఉంటారు. నీళ్ళు వేస్ట్ చేసిన కొందరు వినరు, మురుకులుగా ప్రవర్తిస్తారు. కానీ దేవుడు ఆయన నిలబెట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు కొనసాగించేదో అది ఆయన దేవుని ఉద్దేశం ఏంట. ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఇంకా ఉంటాడా, ఇంకా తింటాడా? దేవుడు నిర్ణయంలో ఎప్పుడు రిటైర్డ్ అయ్యి ఉంటుంది ఆయన ఉద్దేశమే అంట. ఆయన నిలబెట్టేవాడు. ఆయన రిటైర్డ్ అయ్యే ఉద్దేశంలో దేవుని చిత్తంలో ఎప్పుడు దేవుని చిత్తమే ఉంటుంది. బాధ పెట్టాలని కొంతమంది కుట్రలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరేం చేసినా దేవుడు నిలిపించినాడు. మరి ఆయన ఉద్దేశం అమ్మకు కూడా కొన్ని సందర్భాల్లో బీపీ షుగర్లు థైరాయిడ్ ఎక్కువైనప్పుడు నేను చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిలబెట్టాడు. కానీ ఆయన ఉద్దేశమే ఉన్నది. మన కొన్ని సందర్భాల్లో మనం కూడా జాబుల కోసం కనబడుతూ ఉన్నాం. మన ఇష్టంతో మన సొంత ప్రయత్నం చేస్తే ఎప్పటికీ జరగదు. దేవుని చిత్తంలో ఎప్పుడు నిర్ణయమైనది అప్పుడే వస్తూ ఉంటుంది. మరి ఆయన చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళాలి అంతే. ప్రభా మా జీవితాలు నీ చేతికి అప్పచెప్పినావు, మమ్మల్ని నిలబెట్టడానికి అది నీ ఉద్దేశమే ఉన్నది. మా ఇష్టానుసారంగా మాకు ఇప్పుడు కావాలనంటే అది జరగదు ప్రభా. నీ చిత్తమే మా ఇలా జరిగించేటప్పుడు దేవుడు ఆయన చిత్తం మన ఎలా జరిగిస్తూ ఉంటాం. మరి కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద ఆఫీసర్ కావాలని నేను కనిపెట్టి ఉన్నాను. మరి దేవుని చిత్తంలో నిర్ణయానుసారంగా ఇస్తూ ఉంటాడు. ఒకనే రాదు. ఈ రోజులలో జాబ్ పొందాలంటే కష్టపడి చదవాలి. దాని తగ్గ రిజర్వేషన్లు ఇప్పుడు పోటీ ప్రపంచమైంది. కేసీఆర్ గారు ఆయన ఏ పనులు చేయలేదు. కొన్ని జాబులు ఆయన కాలంలో అసలు ఫస్ట్ గవర్నమెంట్ జాబులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి ఎక్కువ శాతం. ఇక 10 ఏళ్ళ నుంచి బీఈడీలు పీజీలు ఇలా కోర్సులు చేసి చదివి ఉద్యోగాలు లేక ఉన్న బ్రతుకులు ఎంతోమంది అన్ఎంప్లాయ్మెంట్స్ని మిగిలిపోయారు. ఇక ఆశపడ్డారు ఇగలేదు ఆగలేదు. ఇప్పుడు మళ్ళీ నన్ను నిలబెట్టండి నేను చేస్తా అంటే వాళ్ళు 2 సార్లు ఛాయిస్ ఇచ్చారు. మళ్ళీ నిలబెట్టలేదు. ప్రజలు నమ్మరు. ఏదైనా అంతే. ఒక వ్యక్తికి ఒక్కసారి 2 సార్లు ఛాయిస్ ఇస్తాం, తర్వాత నమ్మరు. ఎందుకంటే ఆ ఛాయిస్ను ఉపయోగించి చేసినప్పుడు వాళ్ళు మళ్ళా నిలబెడతారు. మన జీవితంలో కూడా దేవుడు ఆయన సొంత నిర్ణయంలో మనం ఏమై ఉన్నాము, ఆయన చిత్తమే మన ఏళ్ళ జరిగితే అది దీవెనలు జరుగుతాయి. మన తల్లిదండ్రులకి మనం భారంగా ఉండొచ్చు, కానీ మన పరలోకపు తండ్రి మన భారములు భరించేవాడి ఉన్నాడు. మరి మన ఉద్దేశాలు కాదు దేవా, నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం ఎంతో మాకు దయాకిరీటం ఇచ్చావు, మేము ప్రయత్నం చేసాము, అది నీ చిత్తం ఏంటిదో మాకు తెలీదు ప్రభా. కానీ నూతన సంవత్సరంలో మేము ప్రవేశపడుతున్నాం. ఇంకా నూతనంలో మాకు మంచి జీవితాలు ఇవ్వండి. ఏది చేసినా మాకు మేలే చేస్తా ఉన్నావు ప్రభా. నీ మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి అని ఈ సంవత్సరము మనం డిసైడ్ అయ్యి ప్రార్థన చేసుకున్నాం. నూతనమైన జీవితం, నూతనమైన భాగ్యము దేవుడు మనకిచ్చేవాడై ఉంటారు.
మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం సఫలపడతాం, బాధపడతాం. ఎందుకు రక్కపోయిందంటే ఆయన దాచి ఉన్న మేలులు గొప్పవి ఆట. మనం ఆ మేలు పొందటానికి ఎందుకో ఒక విధంగా కారణమై ఉంటుంది. మనం లేట్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలు మనకు లేట్ అయితే బాధపడాల్సి వస్తుంది, కొన్ని అవమానాలు పడాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఏదైనా చేయబడుతూ ఉంటాం. మన ఇంట్లోనే మనకు అవమానం జరుగుతూ ఉంటుంది. కానీ మనల్ని అవమానాలకి, అపకీర్తికి నిలబెట్టడానికి దేవుడు నిలబెట్టుకోలేదు. ఆయన బిడ్డలమైన మనమాట తెల్లగానే ఉంచుతాడట, ఎప్పటికీ తోకగా ఉంచాడట. వాళ్ళ తల్లిదండ్రులు మనం ఇంకా ఎన్ని రోజులు సాధాలని ఆయన వాళ్ళు బాధపడి ఉండొచ్చు. మన పరలోకపు తండ్రి మనకంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు. మనకు దాచి ఉన్న మేలులు ఆయన ఉన్నతంగానే ఉంచుతాడు. ఆ ఉన్నతమైన నామంలో ఘనత తెచ్చుకోవడానికి మనల్ని నిలబెడుతూ ఉంటాడు. ఎక్కడ మనం నిరుత్సాహపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, కానీ మన బాధలు, మన అన్ని విషయాలు ఆయన నిలబెట్టేవాడుగా ఉంటాడు. నూతన సంవత్సరం వాగ్దానం, నూతనమైన జీవితం, నూతనమైన సంవత్సరంలో మన గృహం సంతోషం నింపబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చిన్న చెల్లెకి నేను వాళ్ళ భర్త విషయంలో ప్రార్థన చేశాను. ఆయన బయటికి వెళ్ళి ఎక్కువ కష్టం చేయలేదు, ఏదో ఒక దాంట్లో కావాలి అని అన్నప్పుడు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేశాను. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు, ఆయనకు జవాబిచ్చాడు. అక్కకు కూడా కామనేన్లో ఎన్ని సంవత్సరాలు వేసింది, ఏదో ఒక మిస్టేక్ వల్ల అందులో వాళ్ళు జాబ్ తీసేశారు. ప్రైవేట్ కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు వినకుంటే కథం తీసేస్తుంటారు. మరి కొన్ని నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అలా ప్రార్థించాను, దేవుడు ఒక చక్కటి జాబునిచ్చాడు. మనము ప్రార్థన చేస్తాం, దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. మరి ఇంకా ఆమెకి సర్టిఫికేట్ సంబంధించిన జాబ్, గవర్నమెంట్ జాబ్. నేను మామయ్యకి ఆమె అప్పుడు చెప్పింది గవర్నమెంట్ జాబ్ కావాలి ఒక్కదాన్ని అని చెప్పినప్పుడు, మరి హాస్పిటల్ కడితే అందులో పోస్టులు ఉంటాయి అని ఆగమని చెప్పాడు మామయ్య. దేవుని చిత్తంలో అక్కడికి కూడా మంచి ఆ సర్టిఫికెట్, ఏం చేసిన సర్టిఫికెట్ ఉన్న ఆమె చక్కగా చదివింది, మంచి స్కోర్తోనే చదివిన సర్టిఫికెట్లు ఉన్నాయి. ఆ సర్టిఫికెట్ సంబంధించిన జాబు ఆమె పొందులాగిన నూతన సంవత్సరంలో ఆమె జీవితంలో మేలు పొందుటకు దేవుడు దీవించుటకు మనం ముందుకెళ్ళాలి. అంతే నీ జీవితంలో కూడా రైల్వే జాబ్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి నూతనమైన జీవితము, నూతనమైన సంవత్సరంలో బలపరిచి నిన్ను నిలబెట్టడానికి దేవుడు నూతనమైన వాగ్దానంతో మనల్ని బలపరుస్తాడు. మరి మనము జీవం గల దేవుని ఎరిగి ఉన్నాము, కానీ మనకు అనుకున్నప్పుడే ఇయ్యనప్పుడు పొందకపోతే బాధ అనిపిస్తుంటుంది. కానీ ఆయన చిత్తంలో ఇచ్చినప్పుడు అది మనకు మేలుగా ఉంటుంది. మనకేం తెలుసు, మన చూపు ఎంత చూపుతో అంత చూరిపోయి చూస్తుంటాం. కానీ ఏదో ఒక ఉద్దేశమే ఉంటుంది. ఏదో లేట్ చేశాడు, ఆలస్యం చేశాడంటే మరి ఎందుకు ఆయన ఉద్దేశం ఏమైనా, ఆయన ఉద్దేశమే మనకు మేలు చేశాడు. నూతన సంవత్సర వాగ్దానంతో, నూతనమైన జీవితంతో ముందుకెళ్దాం. మరి ఈ సంవత్సరం అంతా మనల్ని కాల్చిన దేవుడు నూతన సంవత్సరం కోసం మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నూతనమైన సంతోషం మన గృహంలో నింపాలని ఆయన ఉద్దేశమే ఉన్నది. అంతేకాదు, మరి క్రిస్మస్ సెలబ్రేషన్, మరి ఇల్లు నీట్ చేసుకోవాలి, పెయింట్ వేయించుకోవాలి, అది కూడా దేవుడు సహాయపడతాడు. మనం ఆయనపై ఆధారపడుతున్నాం. సంతోషం నింపబడటకు దేవుడు ఆయనని మనల్ని ఉన్నాడు. మరి నామకార్థ క్రైస్తవులు కాదు, దేవుని ఎరిగిన బిడ్డలు. మరి దేవుని ఎరిగిన బిడ్డలే ఆయన ఆధారపడతారు. నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తుంటారు? పండగ క్రైస్తవులు ఏం చేస్తుంటారు? పండగ క్రైస్తవులు ఒకప్పుడు పండగ క్రైస్తవులు కాదు, ఇప్పుడు దేవుని ఎరిగిన క్రైస్తవులు. పండగ క్రైస్తవులు అంటే ఏంటిది? పండగ రోజు వెళ్ళి ఆ రోజు అన్నీ సిద్ధపరచుకుంటారు. ఇక పండగ రోజు లోకస్తులు ఏం చేస్తుంటారు? ఇంటికి సున్నం, బట్టలు, తిండి, తాగుడు ఇవన్నీ ఉంటాయి. ఆ రోజే చర్చికి వెళ్ళేవాళ్ళు. మనం అలా కాదు కదా, దేవుని సన్నిధానానికి సండే చర్చికి వెళ్తున్నాం.
పండుగ క్రైస్తవులకు కూడా కాదు, నామకార్థ క్రైస్తవులం కూడా కాదు. నామకార్థ క్రైస్తవులు అంటే ఏం చేస్తుంటారు తెలుసా? అన్యులు చేసినట్టు చేస్తారు, అలా క్రైస్తవులు చేసినట్టు చేస్తారు. అట్లా చేయకూడదు. దేవుని ఎరిగి ఉన్నామంటే కథ దేవుడు చెప్పినట్టు వినాలి. అబద్ధం ఆడదంటే అబద్ధం ఆడదు, చాడీలు చెప్పొద్దని చెప్పొద్దు, అంతే. ఆయన బిడ్డలుగానే జీవించాలి. కానీ ఇవి చేస్తా అవి చేస్తా, ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని అంటే అలా చేస్తే దేవుని నామానికి అవమానానికి దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేను వేకుని నీ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరిచావు అయ్యా. భూమి మీద నివసించే ప్రతి జీవి ఉదయకాలంలోనే నేను స్తుతిస్తాయి ప్రభా. మేము కూడా నేను స్తుతించి కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను నెరిగిన బిడ్డలుగా మమ్మల్ని దీవించుకుంటూ వచ్చినావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మా అక్కరలు ఎరిగిన దేవుడు ప్రభా. మా కుటుంబ అక్కరలు తీర్చండి. క్రిస్మస్ సెలబ్రేషన్ గృహంలో సంతోషం నింపండి. ఇల్లు పవిత్రపరచుకోవాలి. ఇల్లు పెయింట్ వేసుకుని కృపను కూడా దయచేయండి. మాకున్న అక్కరని విషయంలో తీర్చండి ప్రభా. నా దేవానికి వందనాలు. తెలిసిన వాతావరణం స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. మరి ఒడ్లు ఒకసారి 2 సార్లు ఎండవేసి అవి పట్టియాలి ప్రభా. సహాయపడండి. వర్షంతో మరి వాతావరణం ఇక్కడ ఉండకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాను. దయగలైనా నీకు సహజమైనది ఏది ఉంది? నష్టం కొన్నికి పాత్రుడిగా చేయటానికి నువ్వు ఎంచలేదు ప్రభా. మా ప్రార్థన విని దేవుడు వినేది వందనాలు. దయగలైనా మరి తొందర గ్రామానికి ప్రభా మరి ఎవరు సర్పంచ్గా ఎన్నిక చేయని ఉన్నారు, ఎవరికి ఇది అక్కడే ఉన్నదో ప్రభా, ఎవరు నీకు మరి కరెక్ట్గా ప్రజలకి మరి చేయాలని ఉంటారు వారిని నిలబెట్టండి ప్రభా. నిజమే, మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా చేశారు ప్రభా. మరి ప్రజలు ఆ ఓటుతోనే ఆయన దింపేశారు ప్రభా. ప్రజలకు కావాల్సింది చేసినప్పుడు వాళ్ళు నిలబడతారు. వారి ఇష్టానుసారంగా చేస్తే ఎవరు ఉండలేరు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. తొల్లాయికి ఎవరిని నియమితులు చేసావో, నీ చిత్తంలో ఎవరికి వారు ఎన్నికైనారో వాళ్ళు నియమింపజేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. మనకి ప్రార్థిస్తున్నాను. దయగలనైనా ప్రభా మా కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తున్నాను. మాకున్న అక్కరిల్లు తెచ్చబట్టి కొన్ని కృప దయచేయండి ప్రభా. మరి నాయన సంతోషం నింపండి నా దేవ. మరి చించెల విషయంలో నువ్వు చూపిన ప్రేమను బట్టి వందనాలు. నేను కూడా జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ ప్రీబిడ్కి నూతన సంవత్సరంలో దేవా ఆమెకు సర్టిఫికెట్తో ఉన్న జాబుని ఎన్నిక చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏమన్నా మేము కూడా బీటెక్ బిడ్డలు చదువు పూర్తయిపోయింది. మంచి లైఫ్ పార్ట్నరు, మంచి లైఫ్ జాబ్ ఫెసిలిటీ బిడ్డలకు నేను ఏర్పాటు చేయండి ప్రభా. నేను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆశించిన రీతిగా మరి ఇల్లును కూడా అనుగ్రహించండి ప్రభా. జ్ఞాపకం చేసి మాకు కూడా దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మాకున్న అక్కరలు నీ మహిమలో తీర్చండి ప్రభా. అమ్మని నాన్నని ఇన్ని సంవత్సరాలు వారి ఆయుస్సుని పొడిగించి ఉద్యోగంలో కొనసాగించావు ప్రభా. ఎన్ని సమస్యలు ఎన్ని వచ్చినా నువ్వు నిలబెట్టినావు నాయన. నీకు వందనాలు. ఇక మా ఇద్దరి లైఫ్ని సెటిల్ అవటకు నాయన నూతన సంవత్సర వాగ్దానంతో మీ ముందుకెళ్ళటకు మమ్మల్ని బలపరచండి. నమ్మనికి మరి రైల్వే జాబ్ నూతన సంవత్సరంలో నేను ఎన్నిక చేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా భారములు భరించే దేవుడు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా విషయంలో కూడా సహాయపడండి ప్రభా. నేను ఆశించింది పొందుటకు నీ దీవెనలు దయచేయండి ప్రభా. అన్ని విషయాల తోడుగా ఉండండి. యెహోవా యందు భయభక్తులు గల వారితో నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించండి. నూతన సంవత్సర జీవితంలో నూతనమైన సంతోషం ఆ గృహంలో నింపమని ప్రార్థిస్తున్నాను. ఆ పరలోక తల్లిగా తండ్రిగా యాజకత్వం వహించండి ప్రభా. ఇది దేవుని ఎరిగిన కుటుంబం. అందుకే వీరి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగినాయని ఆలకించిన రీతిగా అనేకులు తెలుసుకునే రీతిగా మమ్మల్ని నిలబెట్టమని కోరుకుంటున్నాను. యేసయ్య మరి నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకుంటాం ప్రభా. 2nd రోజు ప్రభా స్థుతి కలిగి ఉంటే కొన్ని కృప దయచేయండి. వారికి సంబంధమైన కట్టుపరిచయమైన నేను నా ఫ్రెండ్స్ని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను.
దయగలైన ప్రతి విషయంలో కృప దయచేయండి. అన్ని విషయాలు తోడుగా ఉండండి. సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ మమ్మల్ని ప్రేమించినందుకు మాకు దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లించు. మా చింతలన్నీ నీపై వేశాను ప్రభా. నువ్వు మా కోసం చింతించి తండ్రి అయినందుకు వందనాలు. మా భారం భరించే దేవుడు అయినందుకు స్తుతిస్తూ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్తూ నన్ను తగ్గించుకుంటూ నేను నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.